జరిగిన అగ్ని ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని లారస్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. లారస్ ఫార్మా కంపెనీలో యూనిట్ 3 MB6 బ్లాక్లో రియాక్టర్ కింద రబ్బరు అంటుకోవడంతో మంటలు రాజుకున్నాయి. నిమిషాల్లోనే మంటలు ఎగబాకడంతో కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని KGH, కిమ్స్ ఆసుపత్రులకు తరలించారు. KGHలో చికిత్స పొందుతూ 4, కిమ్స్లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో లారస్ 3 యూనిట్లో ఈరోజు ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. స్వల్ప అగ్ని ప్రమాదం అయినప్పటికీ క్లీనింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. ఈ ప్రమాదంలో 4 కార్మికులు గాయపడ్డారు. 2 కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు, 2 కార్మికులు పర్మనెంట్ కార్మికులు గాయపడినటువంటి పరిస్థితి. ఈ 4 కార్మికులకి మెరుగైన వైద్యం అందించాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. క్లీనింగ్ చేస్తున్న సందర్భంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాక్ మొత్తం నల్లగా మారిపోయినటువంటి పరిస్థితి. అంతే ప్రమాదంలో అత్యధిక మంది ప్రమాదంలో గాయపడి ఉండవలసింది, కానీ 4 గాయపడ్డారు. లారస్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ప్రమాదానికి కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న ఆర్డీఓ చిన్ని కృష్ణతో మా ప్రతినిధి బంగారు చిట్టి ఫేస్ టు ఫేస్. పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనకాపల్లి ఆర్డీఓ ఉన్నారు. సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏంటి సార్ కారణం? అంటే ఇది ప్రమాదం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు జరిగిందని తెలిసిందండి. ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పారు ప్రైమరీగా. రేపు ఫర్దర్ ఎంక్వైరీ ఉంటుందండి, ఆ ఎంక్వైరీలు తెలుస్తుంది. అలాగే మనకి పోస్ట్ మార్టం జరిగినప్పుడు పోస్ట్ మార్టంలో కూడా కొన్ని మనకి ఇవి కూడా తెలుస్తాయి. దాంట్లో కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా డాక్టర్స్ తెలియజెప్తారు మనకి. అలాగే మొత్తం 5 అండి. 5గురిలో 3 అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, గుంటూరు, ఖమ్మం, అలాగే రంగారెడ్డి. వాళ్ళ 3 ఎంప్లాయీస్. అలాగే మిగతా 2 కూడా కాంట్రాక్ట్ వర్కర్స్. వాళ్ళు ఒక అతను చోడవరం మండలానికి సంబంధించి, ఒక అతను కోటపాడు. మొత్తం 5 మెంబర్స్ అండి. 4 మెంబర్స్ చనిపోయారు. ఒక ఆయన కిమ్స్లో ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నాడు. సార్, అగ్ని ప్రమాదం జరగడానికి ప్రాథమికంగా కారణం ఏంటని చెప్తున్నారు సార్? అంటే ప్రాథమికంగా చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడు అది ఫార్మసిటీ, అది ల్యాబ్ కనుక అది దాని మీద టెక్నికల్గా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఉంటారు, వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటారు, వాళ్ళు టెక్నికల్గా చెప్పాలండి. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు, చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇస్తారండి, గవర్నమెంట్కి ఇస్తారు. పరవాడ ఫార్మాసిటీలో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతుందంటూ కార్మికులు ఒక రకమైన భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ అన్నీ తీసుకుంటుందండి. దీనికి సర్టన్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారండి. ఎప్పుడైనా ఒకవేళ అభద్రత కారణాల దృష్టి ఏదైనా జరిగిందంటే దాని మీద డెఫినెట్గా యాక్షన్ కూడా ఉంటుందండి. దీనికి ఒక కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఉంటాడు, అలాగే మా స్థాయిలో ఆర్డీఓ, తహసీల్దార్ మేమంతా ఉంటాం, అలాగే పోలీస్ నుంచి డిఎస్పీ ఉంటారు. వీళ్ళంతా కలిసి పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేస్తారు. ఎక్కడన్నా కనుక వైలేషన్స్ ఉంటే కనుక డెఫినెట్గా చర్య తీసుకుంటారు. పోస్ట్ మార్టం ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి అవకాశం ఉందంటే ఇప్పుడు వాళ్ళ రక్త బంధువులు వాళ్ళకి కవర్ పెట్టారండి. వాళ్ళంతా కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇమీడియట్గా తహసీల్దార్ గారు వాళ్ళ సిబ్బందిని కూడా కేటాయించారు. అలాగే పోలీస్ నుంచి వస్తారు, ఇమీడియట్గా చేస్తారండి. ప్రాథమికంగా ప్రమాదానికి కారణం ఏంటి, ఏ విధంగా జరిగిందనే అంశంపై కూడా ఒక కమిటీ వేస్తాం. కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిజ నిజాలు తెలుస్తాయంటూ ఆర్డీఓ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్టి NTV, విశాఖ నుంచి.